సున్నాను ఆర్యభట్ట కనిపెట్టారని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. మరి అంతకు పూర్వమే రావణునికి 10 తలలు, కౌరవులు మొత్తం 100 మంది అని ఎలా లెక్కించారన్న సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే ఆర్యభట్ట కనిపెట్టింది సున్నా అనే భావనని. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పెద్ద సంఖ్యను అంకెల్లో రాయడానికి అవసరమయ్యేలా, లెక్కలు చేయడానికి సులభంగా ఉండేలా సున్నా అనే రూపాన్ని ఆర్యభట్ట కనిపెట్టారు. ఆయన దాన్ని కనిపెట్టకముందు నుంచే 10, 100, 1000 సంఖ్యలు ఉన్నాయి. కానీ వాటిని మాటలు లేదా అక్షర రూపాల్లోనే ఉపయోగించేవారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లు రావణునికి 10 తలలు, కౌరవులు 1000 మంది అని కూడా ఇతిహాసాల్లో శత, సహస్ర అని ఇలా అక్షరాల రూపంలోనే చెప్పారు. అంతకుముందు కూడా అలాగే చెప్పేవారు. మరి క్రమక్రమంగా ఈ సున్నా ఎలా అభివృద్ధి చెందింది? అసలు సున్నా సృష్టికర్త ఆర్యభట్టనేనా? గణిత శాస్త్రంలో సున్నా ద్వారా మన భారతీయులు తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులేంటి తెలుసుకుందాం. సున్నాను ఆర్యభట్ట పూర్వం నుంచే పెద్ద పెద్ద సంఖ్యలు వాడుకలో ఉన్నాయి. కాకపోతే ఆయా ప్రాంతాలను బట్టి భాష, ఉపయోగించే తీరు, సూచికలు వేరువేరుగా ఉండేవి. ఉదాహరణకు మనకు బాగా తెలిసిన రోమన్ అంకెలను తీసుకుంటే అందులో సి, డి, ఎం వంటి పెద్ద పెద్ద అంకెలను తెలిపే సూచికలు కూడా ఉండేవి. సి అంటే 100 అని, డి అంటే 500 అని, ఎం అంటే 1000 రూపాయలు అని సూచించేవి. సూచికే ముఖ్యం. మీ ముందు ఓ 100 మందిని నిలబెట్టి వారు ఎంతమంది ఉన్నారో లెక్కించమని అడిగితే సున్నా అవసరమని ఉంటుందని చెప్పండి. లెక్కించి 100 అని చెబితే సరిపోతుంది. కానీ ఆ సంఖ్యను సూచించడానికి 100 అని రాయడానికి సున్నా అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక పిల్లవాడిని 9 + 1 ఎంత అని అడిగితే టక్కున 10 అని చెబుతాడు. అలా చెప్పడానికి సున్నా అవసరం లేదు. కానీ రాయమన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సున్నా ఉండాల్సిందే. అలాగే రావణునికి 10 తలలు, కౌరవులు 100 మంది అని పదాల రూపంలోనే చెప్పారు. కానీ 10 తలలు, 100 మంది అని అంకెలతో సూచించలేదు. ఆర్యభట్ట సున్నాను ప్రతిపాదించిన దానికోసం రూపాన్ని కనిపెట్టారు. అయితే అది సున్నా రూపమే అని ఖచ్చితంగా చెప్పలేం. ఇదంతా చదివాక సున్నా అనేది రూపాన్ని మాత్రమే కనిపెట్టిన ఆర్యభట్ట అతిపెద్ద గణిత శాస్త్రవేత్త ఎలా అవుతారన్న సందేశం మీకు కలగవచ్చు. కానీ మీరు అలా అనుకుంటే పొరపాటు చేసినట్లే. ఎందుకంటే ఆర్యభట్ట సున్నాను కనిపెట్టడమే కాకుండా దాన్ని ఎలా వాడాలో కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. సాధారణంగా ఖగోళ గణనల కోసం ఆర్యభట్ట సున్నాను ఉపయోగించారు. దాని ప్రాముఖ్యతను మరింత విస్తృతం చేశారు. ప్రస్తుతం మనం ఇంత సులభంగా లెక్కలు చేస్తున్నామంటే అందుకు కారణం ఆర్యభట్టనే. సున్నాను కనిపెట్టడం వల్లే గణిత విధానాలు, లెక్కింపులు సులభతరం అయ్యాయి. ఈ అంకెలు ప్రపంచ సంఖ్యలు అయిపోయాయి. గణిత శాస్త్రం వృద్ధి చేయడానికి సున్నా ఎంతో కీలకమైనది. భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, ఆర్థిక శాస్త్రాల్లో ఎన్నో ఆవిష్కరణలకు కారణమైంది. సున్నా లేకుండా ఆధునిక గణితం అసంపూర్ణమని చెప్పవచ్చు.